హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఏంటి బస్సు చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, మేము చిన్న పని మీద అయితే ఊరు వెళ్తున్నాము. బస్సులో చూస్తున్నారా, ఫుల్ క్రౌడ్ అండి. ఆల్రెడీ మేము మార్నింగ్ 6 బస్కే ఎక్కాము, బట్ చూడండి ఎంత క్రౌడో. ఫైనల్గా మాకు బస్సు అయితే సీట్ దొరికింది, కూర్చున్నాము. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా అత్తయ్య వాళ్ళ అమ్మగారి ఊరైతే వెళ్తున్నాము. అదేనండి మంగపేట. ఎందుకంటే అక్కడ మాకు చిన్న మొక్కు ఉంది అమ్మవారి గుళ్ళో, అందుకే అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా చూస్తున్నారుగా, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము, రెడీ అయిపోయి టిఫిన్ కూడా తిని 10:30, 11 ఆ టైంలో అయితే వెళ్ళాము ఆటో మాట్లాడుకొని. ఇగో చూస్తున్నారుగా, ఇదేనండి ముక్కుడు పోచమ్మ అమ్మవారు అని. మంగపేట నుంచి లోపలికి వెళ్ళాలి. ఇంకా ఫైనల్గా వెళ్ళాము. వెళ్ళి అమ్మ దర్శనం చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము. ఇంకా మేము వెళ్ళిన శారీ అమ్మకు తీసుకెళ్ళిన శారీ బ్లౌజు పెట్టాను. ఇంకా అక్కడ చూపిస్తున్నాం కదా, ఇంకా అలాగే ఇక్కడ కళ్ళు కంఠం కూడా పెట్టాను. ఇక్కడ కింద చూపిస్తున్నా చూడండి, అవి మేము పెట్టినయేనండి. అంటే మా వాళ్ళకి మొన్న సమ్మర్లో అయితే పిల్లలిద్దరికి, మా వారికి కూడా చికెన్ పాక్స్ అయితే జరిగింది. అమ్మవారు పోసింది. ఇంకా అప్పుడైతే అమ్మ నీ దగ్గరికి వస్తాము, చల్లగా చూడు తల్లి, అది ఇది అని అయితే దండం పెట్టుకుంటాం కదండి ప్రతి ఒక్కరు కూడా అయినా. అందుకే ఆ మొక్క అయితే ఇప్పుడు నెరవేర్చుకోవడానికి అయితే వెళ్ళాము. ఫైనల్గా మొక్క అయితే పెట్టేశాము. ఇంకా చూస్తున్నారుగా, ఫుల్ మంకీస్ ఉన్నాయండి. మా పిల్లలు అయితే మామూలుగా భయపడట్లేదు అసలు ఆ మంకీస్ని చూసి. అవి చూస్తున్నారా, కిటికీలను పట్టుకొని వేలాడుకుంటే ఎలా వస్తున్నాయో. ఇక్కడ ఫుల్ జనాలు ఉంటారు, బాగా ఫేమస్ అండి గుడి. బట్ ఆ రోజు అయితే ఎవరూ లేరు. ఇంకా ఇక్కడ గుడి దగ్గరే ఒక ఆవిడ కూడా ఉంటుంది వచ్చిన వాళ్ళని చూడడానికని, బట్ ఆ రోజు ఆవిడ కూడా లేదు. ఇంకా మేమే వెళ్ళి ఇంకా పూజ అయితే చేసేసుకొని మా మొక్క అయితే పెట్టేసి ఇంకా రిటర్న్ అయితే అయ్యాము. ఇంకా చూస్తున్నారుగా, ఇదేనండి అమ్మవారి గుడి. అంటే ఏదో అని అనుకుంటారు, ఇలా పుట్టలాగా అయితే ఉంటుంది. పుట్టలో నుంచి వెలిసిన అమ్మవారు. ఇంకా చాలా అంటే చాలా ఫేమస్. ఇక్కడ బాగా జాతర కూడా జరుగుతుంది మన అమ్మవార్ల టైం అప్పుడు, శ్రావణ మాసం ఆషాఢ మాసంలో. ఇంకా చూస్తున్నారుగా, అలా చిన్న చిన్న బిట్స్ అయితే వీడియో షూట్ చేశాను. అసలు ఫుల్ క్లైమేట్ కూడా బాగా కూల్గా ఉండి వర్షం సన్నగా పడుతూ ఉండే. బట్ ఇంకా మేమైతే ఆటోకేగా వెళ్ళేది. ఇంకా వెళ్ళాము, మొక్క అయితే పెట్టేసాము అన్నీ. ఇంకా మా పిల్లలు, మా వారు, మా అత్తయ్య అందరం కలిసి అయితే అలా చిన్నగా వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా చూసాను, మంకీలు అయితే ఎప్పుడెప్పుడు ఆ లోపలికి అన్నట్టుగా చూస్తున్నాయి. చాలా అంటే చాలా భయపడుతూనే కూర్చున్నాం. ఇంకా ఫైనల్గా మొక్కులన్నీ పెట్టేశాము. ఇంకా బయట అయితే కూర్చున్నాం అలా కాసేపు. ఇంకా చూడండి, మంకీస్ అయితే ఫుల్గా ఉన్నాయండి. అసలు మనం కొబ్బరికాయ కొడుతూ ఉంటే కొట్టక ముందే చేతిలో లాక్కొని వెళ్తూ ఉన్నాయి. అసలు బాగా ఉన్నాయి. ఇంకా డోర్ అయితే దగ్గరికి వేసాయి. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి పక్కనే అమ్మవారి గుడి పక్కనే మళ్ళీ సమ్మక్క సారలమ్మ గద్దెలు కూడా ఉంటాయి, అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడైతే డోర్ వేసింది. ఇంకా బయట నుంచే దర్శనం అయితే చేసుకున్నాము. అలా చిన్న బిట్స్ వీడియో అయితే షూట్ చేశాను, గుర్తుగా ఉంటుంది మేము పలానా టైం అప్పుడు పలానా కాడికి వెళ్ళాము అని వీడియో చూసుకున్నప్పుడు. ఇంకా రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇన్ని డేస్కి అయితే మాకు అమ్మ దర్శనానికి అయితే భాగ్యం దక్కింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, బట్ ఏదో ఒక రీజన్ వల్ల అయితే వెళ్ళడం కుదరలేదు. ఇంకా రిటర్న్ అయితే ఆటోలో వెళ్తూ ఉన్నాము. అలా చిన్న బిట్స్ వీడియో అయితే షూట్ చేశాను చూడండి. అసలు అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు ఉండేసరికి అసలు ఎంత బాగుంటుంది చూడడానికి కూడా. అది ఆటో అయ్యేసరికి మేము దిగి ఫొటోస్ ఆ వీడియోస్ ఏమి అడగలే, మళ్ళీ తను ఏమన్నా అనుకుంటాడేమో అని. ఇంకా అలా ఉన్నాం. వెళ్తూ ఉంటే చూడండి, పక్కన మొత్తం పంట పొలాలు, వరి చేళ్ళు, అసలు ఎంత బాగుంటుంది. పల్లెటూరు వాతావరణం అంటేనే తెలియని మంచి ఫీలింగ్ కలుగుతుంది. మరి మీకు అలా ఫీలింగ్ అయితే కలుగుతుందా? నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి పల్లెటూరు అంటే. ఇట్లా మంచిగా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఇంకా ఫైనల్గా మళ్ళీ అత్తయ్య వాళ్ళ అమ్మగారి ఇంటికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఏం వీడియోస్ అయితే షూట్ చేయలేదండి నేను. ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఆఫ్టర్నూన్ అయింది. మేము వచ్చేసరికి పెద్దమ్మ భోజనాలు కూడా రెడీ చేసింది. ఇంకా భోజనాలు చేయని వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండేసరికి టైం పాస్ అయింది. ఇంకా ఇక్కడ వీడియో అయితే ఎలాంటి వీడియో కూడా షూట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి ఇదేనండి. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.